గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you read it all the way, oh, the best book to read is the Bible. Hallelujah. అందరూ కూర్చొని సమయంలో వాక్య సందేశానికి వెళ్దాం. ప్రాముఖ్యమైనటువంటి సమయం. ప్రభు ఇంతవరకు మనల్ని మంచి ఆరాధనలో, స్తుతి ఆరాధనలో, పాటల్లో ఉండి ఆయన మహిమ పొంది ఉన్నాడని నమ్ముతున్నాం. ఈ సమయంలో వాక్యం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి జీవన్ జ్యోతి గారి ముందుకు వచ్చి వాక్యం నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మని విడుదల చేసి తాను మనతో మాట్లాడేలా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క అద్భుత శక్తి ఆశీర్వాదం ఈ సమయంలో స్థలాల్లో ఉంటుందని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి ఉదయకాల సమయం నుంచి ప్రభా తండ్రి నీ పరిశుద్ధ దినమున ప్రభా మరి ఆరాధన అంతట్లో ప్రభా నీవన్న వేసయానికి స్తోత్రములయ్యా తండ్రి. మరి ప్రభా తండ్రి నాయన ఇప్పుడు వాక్యం చేపించిన దైవ సేవకులు ప్రభా మీ ఆత్మలకు సమర్పిస్తున్నాం ప్రభా. మరి తండ్రి నాయన మీ ఆత్మని తండ్రి నాయన బిడ్డ మీద కుమ్మరించి ప్రభా తండ్రి నాయన మరి తండ్రి దినం ప్రభా మా కొరకు ఏదైతే మాట్లాడి ఉన్నావో ప్రభా మరి తండ్రి ఆ వాక్యాన్ని ప్రభా తండ్రి మరి తండ్రి మాట్లాడటం తండ్రి మీరే తండ్రి నా బిడ్డ పక్షాన ఉండి ప్రభా మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. మీ ఆత్మ తగ్గింపును మాకు తండ్రి లోబడి మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం వినిచి విగ్రహించి మనసును మాకు దయచేదేవా తండ్రి. వాక్యం విడిచిపెట్టేవారుగా కాకుండా మా హృదయాల్లో ఫలించేవారుగా మేము ఉంటకు సహాయం చేయండి మరి ప్రభా నా తండ్రి. దైవ సేవకులు ప్రభా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. మరి ఇంకొకసారి ప్రభా నా తండ్రి బిడ్డని మీ హస్తములకు సమర్పిస్తున్నాం ప్రభా. మండిచిన అగ్ని వలే ప్రభా మరి వాక్యాన్ని ప్రభా అందించడానికి సహాయం చేయండి యేసయ్యా ప్రభా. మాలో తండ్రి మీకు ఇష్టం లేదు అన్నట్లయితే వాక్యం ద్వారా మాకు మీరు సరి చేసుకుంటూ సహాయం చేయండి ప్రభా. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్య పరిచయం చేసిన దైవ సేవకులు మీ హస్తాలకు సమర్పిస్తూ ఈ చిన్న ప్రాథమిక మీకు ఆదాచన పెట్టుకుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో దేవుని యొక్క మాటల గురించి మనం కనిపెడతాం. ప్రాముఖ్యమైన సమయము. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటల్ని మనం ఆలకించి జ్ఞానవంతంగా మనం జీవించాలనేసి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. మరి చాలా చాలా విషయాలు మనకి తెలియని విషయాలు, ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించి ఉంచి ఉన్నాడండి. మరి సృష్టి గురించి అయితేనేమి, మానవుల గురించి అయితేనేమి, ఆయన చేతి పనుల విషయం అయితేనేమి మరి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి మనం చదువుతూ ఉంటున్నాం. మరి కొన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి, కొన్ని మనకు అర్థం అవ్వవు. అయినప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క కొన్ని మాటల్ని మనం దేవుడు చేసిన ఈ యొక్క అద్భుతమైన సృష్టిలో నుంచి కొన్ని విషయాలు మరి సృష్టి గురించి చెప్పాలంటే అది మన జ్ఞానానికి అందదు. మనం నేర్చుకోవాలన్నా మన ఆలోచనకి అది అందనిది. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు కంటికి కనపడమంట, చెవికి వినపడవు, హృదయానికి అవి అగోచరం అని అంటాడు. అంటే మన హృదయానికి అవి అర్థం అవ్వండి దేవుడు చేసిన మాటలు. ఎందుకంటే దేవుడు ఎంతో శక్తివంతుడు, ఎంతో జ్ఞానవంతుడు, ఆయన ఎంతో మహిమ గలవాడు, మహాత్మ్యము గల దేవుడిగా ఆయన ఉంటున్నాడు. కనుక మరి మానవులైన మనల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఆయన చేసిన పనుల్ని మరి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ యొక్క విషయాల్ని మనం కూడా అర్థం చేసుకుని జీవించమనే దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అందుకనే ఉదయకాల సమయంలో సృష్టి నుంచి కొన్ని విషయాలు, 1-2 విషయాలు మాత్రమే క్లుప్తంగా నేర్చుకుని మన యొక్క కార్యక్రమంలో మరి ముందుకు వెళ్దామండి. సమయంలో దేవుడు చేసిన సృష్టి మరి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మన కంటికి కనిపించే సృష్టి కొంత ఉంటుంది, మనకు కంటికి కనిపించని సృష్టి కూడా ఉంది. అంటే కొంతమంది చూస్తేనే కానీ నమ్మరు ఇది దేవుడు చేసిన సృష్టి అని. ఈ యొక్క ఆధునికమైనటువంటి యుగంలో కొన్నిసార్లు
ఈ యొక్క ఎవరంటే అంతరిక్షానికి వెళ్తున్న ఏరోనాట్స్ ఆస్ట్రోనాట్స్ వీళ్ళందరూ చూపిస్తున్న విషయాలు టీవీలో చూసి ఈ మధ్యన మనము నమ్ముతున్నాము అంతరిక్షంలో ఏ విధంగా ఉందో అనేసి. మరి దేవుడు చేసిన సృష్టి ఎలా ఉందంటే మొట్టమొదటిగా ఆయన పరలోకాన్ని సృష్టించాడంటండి కదా. పరలోకములో ఉన్నటువంటి దేవదూతల్ని దేవుడు సృష్టించి ఉన్నాడు. మరి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మరి యొక్క లోకాన్ని కూడా ఒక భూమిని ఈ విధంగా నిర్మించాలని ఆయనకి ఆలోచన వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క భూమిని కూడా సృష్టించడం జరిగిందండి. మొట్టమొదటిగా మరి పరలోకాన్ని సృష్టించాడు దేవుడు, దేవదూతల్ని సృష్టించాడు దేవుడు. అంతేకాకుండా మరి తర్వాత ఏం చేశాడంటే ఈ సృష్టిని సృష్టించడానికి మరి కోట్ల కొద్ది నక్షత్రాలని అంటే పాలపుంత అంటారంటే గ్యాలక్సీ అని అంటారు, మిల్కీ వే అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో కోట్ల నక్షత్రాలు అక్కడ మరి దేవుడు తయారు చేసి అక్కడ ఉంచి ఉన్నాడు అంటే అంతరిక్షంలో. మరి ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియాలి అంటే యాస్ట్రోనమీ అని ఇంగ్లీష్ లో దీన్ని అంటారు, తెలుగులో ఖగోళ శాస్త్రం అనేసి దాన్ని అంటూ ఉంటారండి. మరి ఇలాగే అనేకమైనటువంటి శాస్త్రాలు ఈ విధంగా ఉన్నాయి. మరి పైన ఉన్నటువంటి నక్షత్రాల గురించి కానీ అంతరిక్షం గురించి కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు చేసిన సృష్టిని కానీ మనం చూడాలంటే ఈ ఖగోళ శాస్త్రం చదవాలండి. మరి ప్రపంచంలో గెలీలియా అనే ఒక సైంటిస్ట్ టెలిస్కోప్ ద్వారా ముందుగా ఈ నక్షత్రాలు ఎలాగున్నాయి, ఈ పాలపుంత అనేది ఎలాగుందన్నది, ఈ గ్యాలక్సీ ఎలాగున్నదన్నది దూరం నుంచి ఆయన చూడటం జరిగిందండి. ఈ యొక్క ప్రారంభ స్థితిలో మరి తర్వాత ఎప్పుడంటే మరి శాటిలైట్స్ ద్వారా లేకపోతే ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం ద్వారా మరి పైకి వెళ్ళి వాళ్ళు కొన్ని విషయాలు మనకు చూపిస్తున్నారండి. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఈ ఆకాశ నక్షత్రాలండి కదా. నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ నక్షత్రాలకు ఎలాంటి పేర్లు ఉన్నాయో నక్షత్ర రాసులు అని అంటారండి కదా. చాలా మంది హైందవులు అనేవారు ఈ నక్షత్రాలని నక్షత్ర రాసుల్ని ఇదిగో పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏ రాశిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడని కొంతమంది చూపించుకుంటా ఉంటారు. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. మరి మనం ఏం చేస్తా ఉంటామంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ప్రజలు చూస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నామంటే మనము ఆ నక్షత్రాల గురించి రాసుల గురించి వెనకాడుతూ ఉంటాం. ఆఫ్కోర్స్ ఉంటే ఏదన్నా ఒక శక్తి ఉండొచ్చు, అది కూడా దేవుడు ఇచ్చిన శక్తే. దాంట్లో ఆ నక్షత్రాల్లో కానీ మరి నక్షత్ర రాసుల్లో కానీ పరిశుద్ధ గ్రంథంలో యోగ గ్రంథం చూద్దాం. 9వ అధ్యాయంలో యోగ భక్తుడు మరి ఈ విషయాన్ని ఈ యొక్క నక్షత్రాల గురించి చెప్తున్నాడండి. యోగ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే ఆయన మృగశీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసిన నాడు. చూడండి ఇక్కడ దేవుడు ఏమి నక్షత్రాలను చేశాడంట. మనం ఏంటి జ్ఞాపకం చేసుకుంటామంటే ఉదయకాల సమయంలో దేవుడు చేసిన సృష్టిలో కొన్ని విషయాలు మాత్రమే మనము ధ్యానం చేసుకుంటున్నాం. దాంట్లో పరలోకాన్ని దేవుడు సృష్టించాడని మనము తెలుసుకున్నాము. అంతేకాకుండా ఆకాశ నక్షత్రాన్ని దేవుడు చేశాడనేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందాక పరలోకం చేసినప్పుడు పరలోకంలో దేవదూతలను కూడా దేవుడు సృష్టించాడండి. ఇదంతా కూడా ఆయన సృష్టి, దేవదూతలు. అయితే ఈ నక్షత్రాలను కూడా దేవుడు సృష్టించాడు. ఈ నక్షత్రాలకి పేర్లు పెట్టింది కూడా ఆయనేనండి, దేవుడే అండి. ఏమని పేర్లు పెట్టాడంటే ఇక్కడ స్వాతి నక్షత్రము అండి, మృగశీర్ష అనే నక్షత్రము, కృత్తిక అనే నక్షత్రాన్ని, అంతేకాకుండా దక్షిణ నక్షత్ర రాశులను ఈయన చేశాడంటండి. దేవుడు ఈ నక్షత్రాలను చేసి ఈ నక్షత్రాలకి పేర్లు కూడా పెట్టాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 32వ అధ్యాయం 38వ అధ్యాయము 31లో 32లో ఏముంటుందంటే కృత్తిక నక్షత్రములను నువ్వు బంధింపగలవా, మృగశీర్షకు కట్లను విప్పగలవా. యోగ గ్రంథము 38, 31లో వచనాల్లో ఈ విధంగా ఉన్నాయి. వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లుగా దేవుడు చేశాడని, సప్తర్షి నక్షత్రాలని వాటి ఉప నక్షత్రాలని మరి దేవుడు చేసినట్టుగా ఇక్కడ యోగ గ్రంథంలో యోగ భక్తుడు ఇక్కడ మనం చదువుతానమ్మా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నక్షత్రాలని దేవుడు చేశాడని, ఆ నక్షత్రాలకి పేర్లు మరి దేవుడు పెట్టాడని మనం తెలుసుకోవాలి. పరలోకం దేవుడు చేశాడు,
మరి దేవదూతల్ని దేవుడు చేశాడు, కలుగును గాక అంటే అవన్నీ కలిగినాయండి. అలాగే నక్షత్రాలను దేవుడు చేశాడు. ఈ నక్షత్రాల యొక్క పేర్లు కూడా బైబిల్లో యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం యోబు గ్రంథము. యోబు భక్తుడు ఈ మాటల్ని, సృష్టి గురించి కొన్ని మాటల్ని ఇక్కడ తెలియజేస్తున్నాడండి కదా. ఇక్కడ యొక్క మరి ఏంటంటే ఇందాక చెప్పానంటే ఖగోళ శాస్త్రం, ఈ ఖగోళ శాస్త్రం యాస్ట్రోనమీ అన్న దాని గురించి, దాంట్లో మనకి ఇంకా దాన్ని చదివితే ఈ నక్షత్రాల గురించి, ఆకాశం గురించి, అంతరిక్షం గురించి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్న పుస్తకాల్లో మనం ఇవి చూస్తూ ఉంటాం. ఖగోళ శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉండేదండి కదా. అలాగే భూగోళ శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉండేది. అంటే అలాగే జువాలజీ, జంతు శాస్త్రం అనే ఒకటి ఉండేది. మేము చదువుకున్నప్పుడు పుస్తకాల్లో ఏం చేసేవాడు అంటే, మరి చిన్నప్పుడు 8వ తరగతి 7వ తరగతిలో ఒకే పుస్తకంలో, శాస్త్ర పుస్తకంలో ఈ శాస్త్రాలు 3 పెట్టేవాడండి. దాంట్లో ఖగోళ శాస్త్రం అని, జంతు శాస్త్రం అని అండి ఇలా పెట్టినప్పుడు ఏం చేసేవాడు అంటే, ఈ ఖగోళ శాస్త్రం ముందున్నది కదండి, జంతు శాస్త్రం ఎక్కడుందో దాని ముందు ఆ పేపర్ను మడత పెట్టి ఉంచుకునేవాడు అనమాట జంతు శాస్త్రం దగ్గర అండి. అలాగే భూగర్భ శాస్త్రం, జియాలజీ దాన్ని అంటే భూగర్భం అంటే భూగర్భంలో ఏముంది, భూమి మీద ఏముంది, దేవుడు చేసిన విషయాలు ఎలాగున్నాయనేవి ఇవన్నీ కూడా మరి దాంట్లో మనం చదువుకుంటుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. పుస్తకాల్లో లేక బైబిల్లో చదివితే ఇది నిగూఢమై ఉన్నాయండి. అండి వీటన్నిటికీ కూడా అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలకి పేర్లు ఎవరు పెట్టారని చెప్పానండి, దేవుడే వాటికి పేర్లు పెట్టాడు. తర్వాత దేవుడు మరి సృష్టిని, భూమిని ఇదంతా కూడా సృష్టించాడండి. భూమి ఎలాగుందంటే మరి ఆ రోజుల్లో మరి కిందంతా కూడా నీరు ఉందంట, నీరు తప్పించి ఇంకొకటి లేదంటండి. పైన అంతా కూడా పరలోక రాజ్యం ఉంది. మరి దేవుడు కిందను చూస్తున్నప్పుడు నీరు, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండినని ఆదికాండము 1వ అధ్యాయంలో 1, 2 వచనంలో మనం చూస్తాం. చీకటి అగాధము జలం పైన కమ్మి ఉండినని 6వ వచనంలో అంటాడు, దేవుడు ఏం చేస్తాడంటే సృష్టిని జలాల మధ్యన ఒక ఆకాశం విశాలమును కలుగు చేశాడంటాడు. ఒక విశాలాన్ని కలుగు చేశాడంటే మీకు తెలుసో తెలీదో ఎలా ఉంటుందంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇది ఆకాశం అండి, పరలోకం. పైన ఉన్నదంతా పరలోకము. పరలోకం నుంచి దేవుడు కిందకు చూస్తుంటే కింద కనిపించేది అంతా కూడా ఏం కనపడుతుందండి, ఒట్టి నీరే, నీరు తప్ప ఇంకేమీ ఉండడం లేదన్నమాట. అగాధం ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే అది చీకటితో ఉంటుందంట. చీకటి అగాధ జలాలు అక్కడ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పరలోకం సృష్టించిన తర్వాత ఈ భూలోకాన్ని సృష్టించాలన్న మరి ఆలోచన కూడా దేవుడికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఈ నీరంతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ నీటికి మధ్యలో ఒక విశాలం కలగాలి, ఒక ఓపెన్ స్పేస్ రావాలని ఏం చేశాడంటే ఈ నీటికి మధ్యన కొంచెం స్పేస్ పెట్టాడండి. అంటే ఒక స్థలాన్ని పెట్టాడు, ఒక ఖాళీ గ్యాప్ను పెట్టాడు అనమాట. గ్యాప్ను పెట్టినప్పుడు ఏమైందండి, పైన జలాలు, కింద జలాలు. మీకు అర్థమవుతుందండి? దేవుడు పరలోకం అని చూసినప్పుడు కింద ఏముందంట, ఓన్లీ నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఏమీ లేదు. ఆ నీటి మీద చీకటి ఉందండి, అగాధం కింద ఉందంట. దేవుడు ఏం చేశాడంటే ఆ నీరుని మధ్యలో ఏం చేశాడంటే ఒక స్పేస్ పెట్టాడు. అంటే ఒక ఖాళీ స్థలము అవునుగా కనగానే అది ఖాళీ స్థలం అయిందంట. 2గా విడిపోమని చెప్పాడంట అండి ఈ జలాలని. అగాధ జలాలు ఏమైనాయి అంటే అవి 2గా విడిపోని అంటండి. అంటే సృష్టి గురించి సంపూర్ణంగా తెలియకపోతే కొంత మనం నేర్చుకుంటానికి ఇక్కడ మనము ప్రయత్నం చేస్తున్నాం. ఆ అగాధ జలాలు 2గా విడిపోయినప్పుడు ఏమని అంటే కింద జలాలు ఉండిపోయినాయి అంటే కింద, పైన అంతా కూడా జలం అయిపోయిందండి. పైన అంటే పైన ఉంది జలం గోడంతా, కింద జలం ఉంది, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. ఇప్పుడు చూసాను కదండి, ఇంతకుముందు పరలోకము కింద జలాలని వేరు చేశాడు. ఇక్కడ ఏమంటాడంటే ఆ జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని దేవుడు పలికాడంటే, పలకగానే ఆ విశాలము కింది జలాలు విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన అంటున్నాడండి. సో ఇప్పుడు పైన జలాలు ఉన్నాయి, కింద జలం ఉంది. అంటే పైన నీరు ఉంది, కింద నీరు ఉందండి కదా, అంతా కూడా. ఈ నీరు దేవుడు ఏం చేశాడంటే ఆ పైన విశాలానికి, మధ్యలో విశాలం ఉంది కదండి, ఆ విశాలానికి ఆకాశం అని పేరు దేవుడు పెట్టాడండి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా పైన నీరు ఉంది,
అంటే మన కళ్ళుతో మనం ఏం చూస్తున్నాం అంటే పక్కన ఉన్న సముద్రాన్ని చూస్తున్నాం, నీరుందన్న విషయం. ఇదంతా నీరుగా ఉందండి. సముద్రాలు ఉన్నాయంటే సముద్రం అంతా కూడా ఇక్కడ అంతా కూడా నీరేముంది, భూమి ఉండేది కాదు. దేవుడు మరలా ఏం చేశాడంటే కింద ఉన్న నీరుని మరి ఆరిన నేలగా అవును కాకనగానే మరి భూమి వచ్చిందండి. సముద్రం నీరు వేరుపరిచాడండి దేవుడు. ఈ విధంగా దేవుడు చేసిన సృష్టి అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీద జలములు అంటే పైన ఇప్పుడు ఏముందంటే ఆకాశం మీద జలాలు ఉన్నాయండి, పైన అంతా కూడా నీరు ఉంది. సైంటిస్టులు ఏం చెప్తారంటే సముద్రం తన ఉష్ణోగ్రతను బట్టి వేడిని బట్టి మరి పైకి వెళ్ళి అది వర్షంగా మారుతుంది అనేసి కూడా అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నోవహు దినాల్లో దేవుడు ఏం చేశాడంటే ఆకాశ తూములను విప్పన్నట్టుగా ఉంటుందండి. ఆకాశ తూముల్ని తర్వాత ఏమైందంటే ప్రవాహాలు అంతా అయిపోయిన తర్వాత దాన్ని కట్టేశాడంట. అంటే ఆకాశంలో తూములు అంటే మీకు తెలుసు కదా, నీటి యొక్క తూములు అన్నది ఏ విధంగా వస్తుందో కాలువల్లో ప్రవహిస్తూ ఉంటదండి ఆ నీరు. సో ఆకాశంలో ఏమున్నాయండి, నీరు ఉంది, తూములు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి మానవులుగా మనం ఇక్కడ జీవిస్తున్నాం, భూమి మీద ఉంటున్నాం, ఎన్నో గృహాలు కట్టుకున్నాం, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాం. ఒక్కసారి కనుక దేవునికి కోపం వచ్చి ఉగ్రత వచ్చి పైన ఒక తూముని ఇప్పిన ఏమండి, ఒక 2-3 తూములు ఇప్పిన మన భూమి మీద అంతా కూడా ఇప్పటికీ చెప్పాలంటే ఈ యొక్క కిందనున్న అగాధ జలం అన్నాడు కదండి దేవుడు వేరుపరిచిన జలాల్లో మరి 1/4 వంతు మాత్రమే భూమి ఉందండి. మిగతా 3/4 వంతు అంతా కూడా నీరు ఉంది. ఇప్పుడు కింద సముద్ర జలాలు అంటే బంగాళాఖాతం అంటారండి, అదంతా అగాధాల కింద ఉంటాయండి ఆ సముద్ర జలాలు. మరి 1/4 వంతు ప్రాంతంలో మాత్రమే మనం జీవిస్తున్నాం ఇక్కడ. అంటే ఎంత అల్పమైన మన జీవితాలు అని అంటే ఒకవేళ ఆకాశం నుంచి దేవుడు ఆ నీటిని కనుక విప్పితే కనుక మనం ఇక్కడ జీవించడం కష్టం అవుతుంది. అందుకని దేవుని యొక్క అనంతమైన జ్ఞానం చొప్పున ఆయన ఏం చేశాడంటే ఎంత వర్షం కావాలో భూమికి మనకి ఎంత వర్షం కావాలో అంత వర్షాన్ని మాత్రమే దేవుడు పంపిస్తూ ఉంటాడు. చూడండి, మనుషులకు దేవుడు నరుని నిర్మించుకున్నాడండి 6వ దినమున కదా. 6వ దినమున దేవుడు మనుషులు సృష్టించాడు. సృష్టించిన తర్వాత జీవాలు అంటే జీవకోటిని ఇక్కడ మరి చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇందాక చెప్పాను, పరలోక రాజ్యంలో దేవుడు దేవదూతలకు పేర్లు పెట్టాడు. తెలుసు కదండి మనకి, గాబ్రియేలు దూత అండి, మిఖాయేలు దూత, ఇంకా అనేకమైనటువంటి దేవదూతలు ఉన్నారు. మరి అలాగే నక్షత్రాలకు కూడా దేవుడు పేర్లు పెట్టాడు అన్న విషయాన్ని ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఈ యొక్క సృష్టిలో దేవుడు ఆదామును సృజించిన తర్వాత మరి ఇక్కడ జీవకోటిని దేవుడు కలుగు చేశాడండి. ఆ జీవకోటి అంతటికీ పేర్లు ఎవరు పెట్టారంటే ఎవరండి? ఆదాము. మరి ఈ జీవకోటి అంతటికి కూడా పేర్లు పెట్టాడండి. దేవుడు పరలోకంలో ఉన్నాయన్నీ కూడా దేవుడు పేర్లు పెడితే మరి భూమి మీద ఉన్న అన్నిటికీ కూడా మరి ఆదాము పేరు పెట్టాడు. దేవుడు తన యొక్క మరి ఉద్దేశం చొప్పున, అనంతమైన జ్ఞానం చొప్పున, తన ప్రణాళిక చొప్పున మానవుణ్ణి నిర్మించుకున్నాడు. మరి ఎంత భూలోకాన్ని లేక మరి పరలోకాన్ని సృష్టించిన తర్వాత కూడా ఆయన సంతృప్తి చెందకోకుండా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఏమనుకున్నాడంటే నా రూపంలో ఒక వ్యక్తిని నేను ఇక్కడ సృష్టిస్తాను. మరి ఎంతగా నేను పరలోకాన్ని సృష్టించినా మరి భూలోకాన్ని ఎంత సృష్టించినా కూడా ఏదో వెలుతుగా ఇంకా ఉందనేసి దేవుడు నరుణ్ణి సృష్టించాడంట. ఎలా సృష్టించాడంటే దేవుడు ఆయన రూపంలో దేవుడు మనిషిని సృష్టించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన రూపంలో సృష్టించడమే కాకపోకుండా ఆయన యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆయన జీవవాయువుని మరి మానవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క జీవకోటికి ఈ యొక్క భూలోకంలో కానీ లేక పరలోకంలో కానీ ఎక్కడా కూడా అన్ని విషయాల్లో దేవుడు కలుగుగా కంటే అవన్నీ కలిగినవి. కానీ మానవుని అయితే తన స్వహస్తాలతో ఈ నేల మంటిని తీసుకుని ఆయన మరి మనుషుని సృష్టించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం, తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన ఎంతగానో ప్రేమించి తన ఊపిరిని
మనసులో పెట్టినట్టుగా మనం చూస్తున్నామండి. అంటే దేవుడు మానవుల పట్ల ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. దేవునికి జ్ఞానము ఎంత జ్ఞానం ఉందో ఆయన అనుకుంటున్నాడు. తర్వాత ఒక మనిషిలో ఈ యొక్క జ్ఞానం అంతటిని పెట్టి మరి దీన్ని అంతటిని కూడా ఏలుబడి చేయాలనుకుని మరి దేవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాడండి. ఆ యొక్క ఆలోచనలైన దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి ఎంతో జ్ఞానం ఇచ్చి మరి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి జీవకోటి అంతటికి కూడా పేర్లు పెట్టి అంత జ్ఞానం ఆయనకి దేవుడు ఇచ్చాడండి. ఇది మామూలు విషయం కాదు కదా. ఇన్ని జీవులకి పేర్లు పెట్టడం అంటే అండి, సింహాలు, పురులు, కోతులు, ఎరుగు వంటి ఇవన్నిటి కూడా ఒక్కొక్క దానికి ఆదాము పేరు పెడుతుంటే దేవుడు చూసి ఓకే ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అనేసి మరి దేవుడు కూడా ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళాడంటండి. ఎందుకంటే దేవుడు ఆదాము సృష్టించిన తర్వాత దేవుడు ఆయనకంట 100% జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడంటండి. అండి 100% జ్ఞానం ఇచ్చింటే మరి ఈ యొక్క పేర్లు పెట్టడం మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత ఏమైందంటే అవ్వమ్మ గారిని దేవుడు సృష్టించాడు. అవ్వమ్మ గారు వచ్చారు. తర్వాత సర్పము తోటి మరి వాళ్ళు మోసగించబడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మానవుడికి ఇచ్చినటువంటి 100% జ్ఞానము దేవుడు యొక్క ఉద్దేశం చెప్పిన ఈ లోకాన్ని ఏ విధంగా ఏలుబడి చేయాలని దేవుడు ఉద్దేశించాడు. మరి వీళ్ళు చేసిన పాపాలను బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఉన్నటువంటి 100%లో నుంచి 90% జ్ఞానాన్ని తీసేశాడంట అండి. ఇంతకుముందు ఆదాము సమయంలో మరి మెతుశేల సమయంలో ఇలాంటి వారి వ్యక్తుల సమయాల్లో అప్పుడు జీవితకాలం ఎంత ఉండేదంటే దగ్గర రమారమ్మి 1000 సంవత్సరాలు ఉండేదండి అండి. 900 సంవత్సరాలు బ్రతికినోడు కొంతమంది, 800 సంవత్సరాలు బ్రతికినోడు కొంతమంది, 700, 600, 500 సంవత్సరాలు బ్రతికినోడు కొంతమంది ఇలా ఉన్నారు. మెతుశేల అయితే 969 సంవత్సరాలు బ్రతికాడండి. అంటే ఆ రోజుల్లో జీవితకాలం ఆ ప్రమాణం చాలా ఎక్కువగా ఉండేదండి. దేవుడు ఏం చేశాడంటే తర్వాత నరుల చెడుతనము భూమి మీద చాలా ఎక్కువ అయిపోయిందంటండి. 4 దినాల్లో దేవుడు చెప్తాడు ఆదికాండం 6వ అధ్యాయంలో కదా. ఈ మాటలు చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మనుషుని యొక్క ఆయుస్సుని 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు తగ్గించాడండి. అంటే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి జ్ఞానము 100%లో నుంచి 90% తీసేసినట్టుగా ఆయుష్ను కూడా 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు చేశాడంటే అయినప్పటికీ కూడా కరుణమయుడు ఆయన ఏం చేశాడంటే ఆ మాట చెప్పిన తర్వాత కూడా నోవహు కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువే బ్రతికాడండి. ఇంకా చాలా మంది ఎక్కువ దినాలే బ్రతికారు దేవుని యొక్క కృపను బట్టి. అలాగే మోసే అయితే 120 సంవత్సరాలు బ్రతికాడండి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను మరి ఈ విధంగా దేవుడు మరి తగ్గించాడు. ఎందుకంటే మనుషులు చేస్తున్నటువంటి పాపాలను బట్టి ఈ విధంగా ఆయుష్ తగ్గిపోయింది, జ్ఞానము తగ్గిపోయింది. ఇప్పుడు ఉంటున్న జ్ఞానం ఎంత అంటే మనుషునికి ఒక 10% జ్ఞానం మాత్రమే ఉందంటాడు మనకి. ఈ 10% జ్ఞానంతో దేవుడు మానవుడు మరి ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడో చూస్తున్నాం కదండి మనము. ఎందుకంటే మరలా ఎప్పుడు చేస్తున్నాడంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఎప్పుడు మరి స్పేస్ లోకి వెళ్ళడం, ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, మరి చంద్రమండలంలోకి వెళ్ళడం, ఈ విషయాలన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత చేసిన పాపాన్ని మానవుడు ఒప్పుకున్న తర్వాత దేవుడు మరి మానవుడికి మరి కొంతగా మరి ఇస్తూ కొంచెంగా మరి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాడండి. మరి ఈ కొద్దిపాటి జ్ఞానంతో మానవుడు ఈ దినాల్లో చేస్తున్న విషయాలు అనేకమైన దేవుడు ఇస్తున్నటువంటిది జ్ఞానం అనేది మనం చెప్పుకోవాలి, తెలియజేసుకోవాలి. అంటే ఒక రాయిని కింద నుంచి ఇలా పైకి వేస్తే ఏమవుతుంది, అది వెంటనే కిందకు వచ్చి పడిపోతుంది. సైన్స్ ఏం చెప్తుంది అంటే అది మ్యాగ్నెటిక్ పవర్, భూమి ఆకర్షణ శక్తి అని అంటారు కదండి. అది మనకు తెలియదు. ఓన్లీ మన రాయి పైకి వెళ్తాం, అది కింద పడిపోతాయి. కానీ దేవుడు మానవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఎన్నో కిలోలు క్వింటాల్ వెయిట్ ఉన్నటువంటి ఒక విమానాన్ని పైకి తీసుకెళ్లి గాలిలో తేలే విధంగా మానవుడు చేయగలుగుతున్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఒక చిన్న రాయిని తీసుకుని నీటిలో వేసామంటే అది ఏమవుతుందండి, నీటిలో వెంటనే మునిగిపోతుంది. అయితే ఎన్నో కిలోల బరువు ఉన్నటువంటి మరి షిప్ ఏమవుతుందండి, నీటిలో చక్కగా తేలుకుంటూ దినాలది ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటది. ఇది ఎంత జ్ఞానం దేవుడు. ఇదే కాదండి, ఇంకా ఎంతో జ్ఞానాన్ని ఆ శాస్త్రజ్ఞులకు ఇస్తున్నారు. వాళ్ళు మరి పరిశోధనలు చేస్తున్నారు. దేవుడు సృష్టించిన సృష్టి అంతటిలో ఏంటి ఉంది, ఈ యొక్క అద్భుత శక్తి, ఏదో తెలియని శక్తి దీంట్లో ఉంది, దీన్ని ఎలాగా కలిసి ఏంటి అన్నారు వాళ్ళు
పరిశోధనలు చేస్తూనే ఉంటున్నారండి. ఇప్పటికీ అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఎన్నో ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపిస్తున్నారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ. ఇదంతా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం అని మనకి తెలుస్తూ ఉంటుంది. దేవుడు తన సృష్టిని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు అండి. మహాకాశాలను సృష్టించిన దేవుడు. మరి సైన్స్ ఈ లోకంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్తారంటే ఇది సృష్టి దేవుడు చేసిన సృష్టి కాదు అని కొంతమంది సైన్స్ తెలిసిన వారు కొంతమంది చెప్తారు. దానికి అది ఏర్పడిపోయిందన్న విషయాల విధంగా చెప్తా ఉంటారు ఆ సృష్టి గురించి అండి. అలాగే మనిషి గురించి ఏం చెప్తారంటే మనిషి కోతులో నుంచి వచ్చాడు అండి అన్న విషయాన్ని కూడా మనం వింటా ఉంటాం కదా. కోతి స్వరూపంలో మనం ఉన్నాము కాక కోతులో నుంచి వచ్చాడని మరి కొంతమంది డార్విన్ సిద్ధాంతం అంటండి. ఇదంతా ఏ విధంగా కోతులో నుంచి వచ్చాడని మరి చెప్తా ఉంటారు కదా. మరి ఒకవేళ కోతులో నుంచి మానవుడు వచ్చి ఉంటే మరి ఎప్పుడన్నా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యో లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అండి వాళ్ళకి రక్తం అవసరం ఉంటుంది కదా. ఆ రక్తాన్ని మరి మనిషి రక్తాన్నే ఎక్కిస్తున్నారు ఇప్పుడు అంటే. కోతులో నుంచి వచ్చిన మనిషి అయితే కోతు రక్తం కూడా మనకు సూట్ అవ్వాలి. నేనేమంటానంటే కనీసం ఏబి గ్రూపుల్లో ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఈ గ్రూపుల్లో కనీసం మనం ఏం చేద్దామంటే ఒక మనిషి రక్తం తీసుకుంటారు డాక్టర్ గారు. ఆ పేషెంట్ కి ఏ రక్తం కావాలో ఆ రక్తాన్ని ఇస్తారు, ఆ గ్రూప్ సంబంధించిన రక్తాన్ని ఇస్తారు. అంటే మనిషి రక్తాన్నే తీసుకుని మనిషికి ఎక్కిస్తారు. అంటే కోతులో నుంచి వచ్చిన వ్యక్తికి మరి కోతు రక్తాన్ని కూడా ఎక్కించవచ్చు కదండి. ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక కోతులో కనీసం ఉండాలి కదా. కానీ ఈ యొక్క పాత విధానాలు ఏమన్నాయంటే మానవుడు కోతులో నుంచి వచ్చాడన్న విషయాన్ని ఇంకా కొంతమంది నమ్ముతూనే ఉంటున్నారని డార్విన్ సిద్ధాంతం కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. మనిషి రక్తం మరి మనిషికి మాత్రమే, ఇది దేవుడు చేసిన మనిషి అనేసి తెలియజేస్తున్నాను అండి. ఈ కోతులు అంటా ఒక రోజు చాలా మంది అంటూ ఉంటారు ఏంటి మిమ్మల్ని మీరు ఇది కోతులా ఉన్నావు నువ్వు అని అంటారు కదండి. మరి నిజమే, ఇది కోతుల నుంచి వచ్చాడేమో అనేసి కోతులా ఉన్నావు అనేసి మా కోతుని గురించి అంటా ఉంటారండి. అలాగే అన్నప్పుడు చాలా కోపం వస్తూ ఉంటది. కోతులాగా ఉన్నావు అని అనగానే ఆ వ్యక్తికి కోపం వస్తుంది. కానీ కోతులు ఏమంటున్నాయి అంటండి, కోతులు అన్ని కలిపి ఒక రోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా మమ్మల్ని మీరు నిర్మించారు, మమ్మల్ని సృజించారు మీరు, అయితే మానవులు అయితే మమ్మల్ని ఎంతగానో కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కోతులా ఉన్నామని ఇలాగ వాళ్ళు మా పేరుల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రభా నువ్వైతే మమ్మల్ని సృష్టించావు, నీవు ఏ ఉద్దేశంతో మమ్మల్ని సృష్టించావో ఆ ఉద్దేశాన్ని నా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మానవులను మేము చూస్తూ ఉంటాం మనుషుల్ని. నువ్వు ఏ ఉద్దేశంతో మానవులను సృష్టించావో మరి ఆ పనిని వాళ్ళు చేయడం లేదు, మాకు అది కనపడటం లేదు చేసినట్టుగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి నువ్వు చేసిన ఉద్దేశం వేరు, వాళ్ళు జీవిస్తున్న విధానం వేరు అండి. వాళ్ళు ఎంతో త్రాగుబోతులుగా జీవిస్తూ గొడవలో మరి కక్షలతో కొట్లాటలతో వాళ్ళు ఉంటున్నారు. ఇది మేము అబ్జర్వ్ చేస్తున్నాం అండి. మరి కొంతమంది అయితే జోదాలు ఆడి కూడా కొంతమంది ఉంటున్నారండి. ఆన్లైన్ బెట్టింగ్ అని మధ్యలో వచ్చింది. చాలా మంది యవనస్తులు ఆన్లైన్ లోనే బెట్టింగ్ చేస్తున్నారండి. మరి ఎంతగానో దాంట్లో లాస్ అయిపోయి వాళ్ళ కుటుంబాలు శిథిలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటున్నాయి. అంటే కోతులు అన్ని వాచ్ చేస్తున్నాయి అంటండి. దేవుడు చేసిన ఈ యొక్క దేవుడు చేసినటువంటి యొక్క మృగాలను చెప్పవచ్చు అండి, జీవులని చెప్పవచ్చు కదండి. ఈ కోతులు మరి ఏ విధంగా మరి వీళ్ళు చేస్తున్నారు. అంతేకాదు వీళ్ళ లేనిపోని అలవాట్లన్నింటిని కూడా కలిగించుకుంటున్నారు. కొంతమంది పెయినీళ్ళు తింటా ఉంటున్నారండి అండి. కోతులు మేమైతే మరి ఇటువంటి పనులన్నీ మేము చేయడం లేదు. మనుషులైన వాళ్ళు చేయడానికి కూడా నష్టమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మమ్మల్ని అయితే వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటానికే ఇష్టపడటం లేదని కోతులు దేవుని దగ్గరికి వెళ్ళి మరి కంప్లైంట్ కూడా మనం చూస్తాం అండి. కోతులు మరి దేవుడు చేసిన సృష్టిలో మరి మిగతా మృగాలన్నీ కూడా జీవులన్నీ కూడా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మానవుడైన వాడు అండి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఊపిరిని మనకు పోసి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటుంటే మనం ఎలా జీవిస్తున్నామంటే కోతుల కంటే మరి
ఎంతో అన్యాయమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. సృష్టిలో ఉన్న మరి కొన్ని విషయాలు మనం చూసాము. ఆకాశంలో ఉన్నాయి మనం చూసాము. అంటే ఆకాశాలు మనం ఏమనుకుంటామంటే ఉన్న ఆకాశము ఇది ఒకటే ఆకాశం అన్నట్టుగా మనకి అనుకుంటా ఉంటాం కదండి మనం. మరి చాలా మంది భూమి ఆకాశం అని అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏముంటదంటే ఆకాశం మహాకాశాలు అండి. దేవుడు మరి ఆకాశాలు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటదంటే, కీర్తన గ్రంథము 19 ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నదని అన్నట్టు చూసారు కదా. దేవుని యొక్క సృష్టి ఆకాశంలో, ఇందాక మనము ఆకాశము, పరలోకము, భూమి, మానవుని గురించి కూడా చెప్పాం. ఇక్కడ ఆకాశం గురించి ఏం చెప్తున్నాడంటే దేవుని మహిమనవి వివరిస్తున్నాడు. అంటే దేవుడు చేసిన సృష్టి అంతా కూడా దేవుని మహిమను మరి వివరిస్తున్నట్లుగా అవి చేస్తున్నాయండి. కానీ మానవుడైతే ఆయన మహిమను మనము చేయడం చూపించడం లేదండి. మానవుడు ఏం చేస్తాడంటే తన మహిమను చూపించుకుంటా ఉంటారు కదా. మనం ఏం చేయాలంటే దేవుని మహిమ, సృష్టి అంతా ఆకాశాలు కూడా దేవుని మహిమను వివరించుతున్నాయి అనేసి అని అంటానండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏం చూస్తున్నాం అంటే ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు అనేసి ఇక్కడ ఉంటున్నది. చూస్తారన్నమాట. యెషయా 45:18వ వచనంలో ఆకాశంలో సృష్టికర్తకి యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచెను. చాలండి. ఇక్కడ ఆకాశములు అంతరిక్షములు దేవుని మహిమను వివరిస్తూ ఉంటున్నాయండి. అన్ని పాటలో కూడా ఉన్నాయి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. అంటే ఆకాశం అంట ఆయన మహిమను వివరిస్తున్నాయంట. అంతరిక్షము మరి ఆయన యొక్క చేతి పనిని వివరిస్తున్నట్లుగా వర్ణిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. కానీ మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులు మనం ఏ విధంగా జీవిస్తున్న సృష్టిని బట్టి మనం యొక్క పాఠం నేర్చుకోవాలి. ఏ విధంగా సృష్టి అంతా కూడా దేవుని మహిమపరుస్తుందో మనం చూస్తాం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అనేటువంటి మనం ఎలా ఉంటున్నాం. భూమి అంటుందంట ఈ మనుషుల గురించి కొన్నిసార్లు మనం అంటాం కదండి, ఈడు భూమికి భారం అని అంటామండి. అంటే ఆడు ప్రయోజనకరంగా జీవించడం లేదనమాట. మరి ఏమంటామంటే సింపుల్ గా మనము ఈడు భూమికి భారం అని. భూమి నిజంగానే అంటారంట. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మనుషులను చూసి భూమి కూడా కంప్లైంట్ చేస్తుందంట, ప్రభా వీళ్ళందరినీ మేము మోయలేకపోతున్నాం అండి, మాకెంతో భారంగా ఉంటుంది, వీళ్ళు చేస్తున్న క్రియలు మేము చూస్తున్నాం అండి. దేవుడి దగ్గర ఇవన్నీ కూడా మొదలు పెట్టుకుంటుందంటండి. సొదొమ గొమొర్రా గురించి కూడా మరి ఆ పట్టణాల యొక్క పాపము, ఆ యొక్క మనుషుల యొక్క పాపాలు, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపము ఎంతో మరి తీవ్రంగా ఉందంటే అక్కడ. మరి సొదొమ గొమొర్రా పట్టణాలు దేవునికి మొదలు పెట్టుకున్నాయంటండి. ప్రభువా ఈ మా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్న పాపాలు మేము భరించలేకపోతున్నాం అని దేవుడి దగ్గర సొదొమ గొమొర్రా పట్టణాలు వెళ్ళి మొదలుపెట్టుకుంటే దేవుడు అన్నాడంట, ఓకే నేనైతే ఈ 2 పట్టణాలు నేను కాల్చివేస్తాను, తీసివేస్తానని మరి దేవుడు చెప్పాడంట కదండి. తర్వాత ఏమైందో ఏం జరిగిందో మనం చూస్తా ఉంటున్నాం. అంటే భూమి మొదలు పెడుతుంది, పట్టణాలు మనుషులు చేస్తున్న పనులు పాపపు క్రియలు మరి దేవుని దగ్గర మొరపెడుతున్నాయి. కోతులు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాయంట మనుషులు చేస్తున్న పాపాలు. మరి సృష్టి యావత్తు కూడా అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8:22 ఏమంటాడంటే సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట. సృష్టి మనుషుల భారాన్ని మోస్తూ, చదవండి 8:22 రోమా. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. చాలండి ఇక్కడ అండి. సృష్టి అంతా మరి ఒక స్త్రీ ఏ విధంగా ప్రసవ వేదన పడుతుందో మానవుల యొక్క భారాన్ని అంతటను కూడా భరిస్తూ ఆ విధమైనటువంటి వేదన పడుతుందంట భూమి. దేవునికి వీళ్ళు మొదలు పెడుతున్నారంటే అంటే మిమ్మల్ని సృష్టించింది దేవుడు, ఏం చేస్తున్నాం అంటే మనము
ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మనం పూజించుకోకుండా సృష్టిని పూజిస్తున్నామండి. అయ్యో మరి సృష్టి అంటుందంట, ఇదేంటి దేవుడు మమ్మల్ని సృష్టించాడు, మిమ్మల్ని కూడా సృజించాడు, నిర్మించాడు, మీరు ఆ దేవుణ్ణి మీరు పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. మీరు అలాంటిది ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఆరాధిస్తున్నారు. మాకు నోటి మాటలు లేవు అంటే మేము మిమ్మల్ని రక్షించలేము. సృష్టి అంటుందంట మనుషులతోటి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటుంది సృష్టి, మరి మనుషులతో కూడా మాట్లాడుతుందంట. ఈ విధంగా మమ్మల్ని సృష్టించింది దేవుడు, అంటే మాకు మాట రాదు, మిమ్మల్ని రక్షించలేము. మరి అలాంటిది మా దగ్గరికి వచ్చి మీరు మరి మమ్మల్ని ఆరాధిస్తున్నారు, మమ్మల్ని పూజిస్తున్నారు. ఇదేంటిది? మాకు కాదు యెహోవా నీకే మహిమ, అంటే దేవునికి మహిమ కలగాలని అంటాడు అండి. ఈ విధంగా ఉంటుందండి. మాకు కాదు యెహోవాకే, మరి ఆయన నామానికే మహిమ చెల్లించాలని సృష్టి అంతా మరి ఈ విధంగా తెలియజేయడం చెప్తుందండి. దేవుణ్ణి మీరు తెలుసుకోండి. మాటలు లేని మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మాటలు వచ్చిన మీరు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. మాటలు లేని మూగజీవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంటే మనం ఏ విధంగా ఉంటున్నామో, ఆయన సంపూర్ణంగా ఆయన ఆరాధించగలుగుతున్నామో లేదో మనం చూడాలండి. అండి మరి యొక్క మృగాలు, మరి దేవుడు సృష్టించినటువంటి మృగాలు, దేవుడు సృష్టించిన మృగాల క్లోజింగ్లోకి వెళ్తున్నాం. మనం 1-2 విషయాలు మనం చూసుకొని, మరి దాంట్లో దేవుడు సింహాన్ని మరి నిర్మించాడండి కదా. సింహాన్ని మనం చూసి ఏం నేర్చుకోవాలంటే ధైర్యాన్ని నేర్చుకోవాలి అండి. ధైర్యంగా దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటల్ని తెలియజేయడం. దేవుడు చేసిన సృష్టిలో మరి ఉన్నటువంటి ఈ జీవుల్లో ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీస్ కలిగి ఉన్నారండి, లక్షణాలు కలిగి ఉన్నాయి కదండి. మరి పక్షులను చూసినప్పుడు దేవుడు చేసిన పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటున్నప్పుడు ఆ పక్షులు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు భూ సంబంధమైనటువంటి వారు కారు, ఇదిగో మేము ఆకాశంలో ఎగురుతా ఉంటున్నాం, మీరు పై సంబంధులు అనేసి అవి చూపిస్తున్నాయి అంటండి. అంటే ఆ పక్షులు చెప్తున్నటువంటి లెసన్ మనకి ఏంటంటే, పైన చూడండి, పైన ఉన్న వాటిని చూడండి, మీరు ఈ భూమిలో ఉండి భూమిని చూసుకుంటూ మరి ఉండకూడదనేసి పక్షులు ఎగురుతున్నాయండి. మనల్ని కూడా పైకి ఎగరమంటున్నాయి ఈ పక్షులు అండి. ఈ పక్షుల్లో ఒక పక్షి ఉన్నది పావురం అండి. దేవుడు సృష్టించిన ఈ పావురం ఎంతో నిష్కలమయమైందండి కదా, ఎంతో మరి పరిశుద్ధంగా ఉంటుందనేసి మనకు తెలుసుకుంటున్నాం. అది ఈ పావురం మనకేం చెప్తుందంటే, మనం జీవించవలసిన జీవితము నిష్కలమయమైనటువంటి జీవితాలు మనము జీవించాలనేసి ఈ పావురం మనకు తెలియజేస్తుంది. దేవుడు చేసినటువంటి ఈ జంతువులు అండి, భూమి అంటుంది కదా, ఇందాక చెప్పాను కదా, మీ నిమిత్తం మేమేమో అంటే నాగలతో దున్నబడుతుందంటండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమి ఏం చెప్తుందంటే, మీ నిమిత్తము మేము నాగలతో దున్నబడి దెబ్బలు కాస్తున్నాం అండి. భూమి యొక్క సారాన్ని మేము ఇస్తున్నాం, భూమి మా యొక్క పంటను మీకు ఇచ్చి మిమ్మల్ని బ్రతికిస్తున్నాం. మేము దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన సృష్టి మీరు చూస్తున్నారు కదండి. చేసిన సృష్టి అవన్నీ కూడా దేవుని మాటకు లోబడుతున్నాయండి, దేవుడు చెప్పిన పని చేస్తున్నాయి, మరి ఆ యొక్క ఫలాలను ఇస్తున్నాయి దేవుడు చెప్పినట్లుగా. మానవుడైతే మరి దేవుడు చెప్పిన మాటకు లోపడకోకుండా మరి ఆ దేవునికి ఆయుషకరంగా జీవిస్తున్నామటువంటి మనుషులు చాలా మంది ఉండకపోలేదు కదా. మరి యొక్క దేవుని యొక్క భూమి మనకి ఆహారాన్ని ఇస్తుంది, అది బ్రతుకుతుంది. దేవుడు ఇచ్చిన నీరుని తీసుకుని అది బ్రతుకుతూ మనుషుల్ని బ్రతికిస్తుందండి. మనుషులైన వారు ఏం చెప్తారంటే, వాళ్ళ బ్రతుకులు పక్కన ఉన్న వాడిని బ్రతకనివ్వదు. కానీ భూమి అయితే అది బ్రతుకుతుంది, ఇతరుల్ని బ్రతికిస్తుందండి. సముద్రం యొక్క చేపలను కూడా మనం చూసి ముగించుకున్నాం. సముద్రం చేపలు, సముద్రంలో ఏముంటుందంటే ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది. చేపలు దాంట్లోనే పుడతాయి. చేపలు సముద్రంలో పుట్టి సముద్రంలో పెరుగుతూ ఉంటాయండి. ఆ పెరుగుతున్నటువంటి ఆ చేపలు మరి ఉప్పులో నీటిలోనే అవి బ్రతుకుతూ ఉంటాయి. మరి ఎంతకాలం ఉప్పు నీటిలో బ్రతికినా కూడా చాలా కాలం ఉప్పు నీటిలో ఉన్నది కదా ఈ సముద్రం చేప అని మన ఇంటికి తీసుకొచ్చి దాన్ని వండుకుని ఉప్పు వేయకోకుండా వండితే ఎలా ఉంటుందండి?
చేపల కూర అంతా చప్పగా ఉంటది. ఎందుకంటే ఆ యొక్క ఉప్పుని నీటిలో అది ఉండి జీవించినా కూడా ఆ ఉప్పుని అది స్వీకరించదు. సముద్రము లోకము లాంటిది, ఉప్పు పాపానికి సాదృశ్యంగా ఉంటుందండి కొద్దిగా. అంటే మనం సముద్రం అనే ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎలా ఉండాలంటే, చేప మనకు నేర్పిస్తుందండి పాఠం. ఇదిగో నేను ఎంతకాలం సముద్రం నీటిలో, ఉప్పు నీటిలో నేను ఉన్నాను, అయినా కూడా ఆ ఉప్పుని నా ఒంటికి నేను అంటించుకోలేదు, ఆ ఉప్పుని నేను స్వీకరించలేదు దాన్ని. ఇదిగో ఈ విధంగా పాపలోకంలో జీవిస్తున్న మీరు పాపాన్ని అంటించుకోకుండా మీరు జీవించమని సముద్రంలో ఉన్న చేపలు మనకి పాఠం నేర్పిస్తుందండి. ఎంతమంది ఈ మాటల్ని గ్రహిస్తున్నారు? మరి దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా మనకి పాఠాలు నేర్పిస్తున్నాయండి. అండి సముద్రము, ఎర్ర సముద్రం అంట దేవుడు సృష్టించినప్పుడు సముద్రంతో చెప్పాడంట, నా బిడ్డలు, నా కుమారులు కుమార్తెలు ఇదిగో నీ యొక్క మార్గం గుండా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వెళ్తారు, నువ్వు నీ యొక్క మార్గాన్ని సముద్రం నీ యొక్క రెండు విధాలుగా నువ్వు పాయలుగా విడిపోయి నా బిడ్డలకు నువ్వు మార్గం ఇవ్వాలని అంటే సముద్రం, ఎర్ర సముద్రం ఎంతో సంతోషించిందంట. మరి దేవుడు చేసిన సృష్టి అది అండి. గలిలయ సముద్రం మీద మరి యేసు ప్రభువు వారు నడవడానికి మరి సముద్రం ఎంతగానో అది పులకించిపోయిందంట. గలిలయ సముద్రం, ఓ లోక రక్షకుడు, ఈ యొక్క సృష్టికర్త నా మీద నడుస్తున్నాడు అని నాకెంతో ఇది ధన్యకరమైనటువంటి జీవితం అని ఆ గలిలయ సముద్రం చెప్తుందంట. మరి ఇన్ని సముద్రాలు లేక పర్వతాలు మరి ఆ సేనాయి కొండ మీదకి వెళ్ళి మరి దేవుని యొక్క ప్రత్యక్షత మహిమ ఆ సేనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా ఎంతో పులకించిపోయిందంటండి. అంటే ఆ సృష్టి, నన్ను సృష్టించినట్టు, నన్ను నిర్మించినట్టు ఈ సృష్టికర్త నా దగ్గరికి వచ్చాడు, నా మీదకి వచ్చాడు, 40 రోజులు అక్కడ ఉన్నాడు అండి. ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా ఎంతగానో దేవుని బట్టి మరి స్తుతిస్తుందంట, సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. మరి ఆయన చెప్పిన మాటలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సృష్టి అంతా కూడా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాయి. మరి దేవుడు ఎంతగానో మన మీద ఆశ పెట్టుకున్నాడండి. మరి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు అండి. ఇచ్చిన 100% జ్ఞానంతో మనల్ని ఇక్కడ జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అంతేకాదండి, మరి ఎవరైతే రక్షణ పొందారో, రక్షణ పొందిన తర్వాత మరి చనిపోయి పునరుద్ధానంలో మరి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారి పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, పరలోక రాజ్యంలో కూడా మనకి ఏలుబడి ఇస్తానని దేవుడు చెప్తున్నాడండి. మనుషులైన వారికి ఎంత ఆధిక్యత! ఈ లోకాన్ని సృష్టించాడు, లోకాన్ని అంతా ఏలమని మానవ చేతిలో పెట్టాడండి. ఇదంతా సృష్టి అంతా కూడా. మరి ఈ సృష్టి సాక్ష్యం చెప్తుంది దేవునికి, ప్రభువా నువ్వు నిర్మించుకున్నటువంటి నీ మనుషులు ఈ విధంగా జీవిస్తున్నారు. పరలోక రాజ్యంలో కూడా దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఏంటంటే, ఉద్దేశము మానవుడు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ పరలోకాన్ని కూడా మనం ఏలుబడి చేయడానికి దేవుడు మనకు అప్పచెప్తాడు అంటాడు మనిషికి. ఎంత మరి ఉన్నతంగా దేవుడు మన పట్ల ఆలోచిస్తున్నాడు, ఎంత ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. దేవదూతలకు లేనటువంటి మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు మనకు కలిగించాలని చూస్తున్నాడంటే, వాక్యంలో ఉంది ఈ యొక్క మనుషులు దేవదూతలకి తీర్పు తీరుస్తారని ఉందండి. అండి దేవదూతలకి తీర్పు తీర్చే గొప్ప భాగ్యాన్ని మనుషులకు ఇస్తాడంట దేవుడు. ఎవరండి? ఏ మనుషులలో దేవునిలో ఉండి రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించి చనిపోయి దేవుని రాకలో పునరుద్ధానమై మరి పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత మరి అక్కడ మనకి పరలోక రాజ్యంలో అన్ని సౌకర్యాలు, అన్ని యొక్క ఆనందాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మరి అక్కడ దేవదూతలకు కూడా తీర్పు తీర్చే భాగ్యాన్ని మనకి ఇస్తాడండి. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రభు మన పట్ల చేసుకున్న ప్రణాళికలు ఎలాగున్నాయి, మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు మనకు ఎలాగున్నాయి, మనం ఏ విధంగా జీవిస్తున్నాం. ఎప్పటికైనా ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న మనం గ్రహించుకొని మన జీవితాన్ని మార్చుకొని, ప్రభువా నువ్వు నాకు ఎంత, నా పట్ల నీ యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందా, ఎంతో ఉన్నతంగా ఉందా, అవును ఇంకా ఎంతో జ్ఞానాన్ని నువ్వు అనుగ్రహిస్తావు. నువ్వు చెప్పిన మాటకు నేను లోబడితే, నువ్వు చెప్పిన చేయమన్న పనిని నేను చేస్తే నువ్వు ఎంతో మన దేవుడు మనకి ఆ దీవెనలో అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు విన్న మనము దేవుని యొక్క ఉద్దేశ పథకాన్ని మనం జీవించాలి. సృష్టి అయితే ఆయన చెప్పినట్లుగా జీవిస్తుంది. ఆయన యొక్క రాకడ వరకు కూడా సృష్టి అంతా వెళ్ళి మరి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి అంట, ప్రభువా మాకు ఎప్పుడు ఈ విడుదల,
ఈ మనుషులందరూ మా మీద ఇక్కడ ఉండి ఎంత పాపిష్టికరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. నీ మాటకు లోపడతలేదు, నీ సేవకులు నీ ప్రవక్తలు చెప్పిన మాటలకి లోపడటం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగానే జీవిస్తున్నారు. సాతాను వారిలో దూరి ఈ లోకం యొక్క ఆశలన్నీ చూపించి ఆ విధంగానే జీవిస్తున్నారు. నువ్వు చెప్పినట్లుగా జీవించడం లేదు ప్రభు అని ఈ సృష్టి అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతుందంట. మాకు ఎప్పుడు ఇంకా విడుదల మాకనంటే అన్నాడంట దేవుడు, ఇదిగో ఇంకా కొంతకాలం మీరు ఓపిక పట్టండి. సర్వ లోకానికి మరి యేసు ప్రభు అంటే రక్షకుడని తెలియాలి. అంటే వాడు నమ్మిన నమ్మకపోయినా సర్వలోకం అంతా కూడానంట యేసు ప్రభు దేవుడని రక్షకుడని వాళ్ళ చెవుల్లో పడాలంట చాలు. వినకపోతే వాళ్ళకి నరకం, అంటే రక్షింపబడకపోతే వాళ్ళకి నరకం. రక్షించబడిన వారికి దేవుని యొక్క సన్నిధి ఉంటది. మరి కొంతకాలం మీరు మరి ఓపిక పట్టండి. నా రాకడ మరి అందరూ తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు రక్షకుడే దేవుడు అని తెలుసుకున్న తర్వాత నా రాకడ వస్తుంది. అప్పుడు మీకు విముక్తి ఉంటుందండి. అంటే ఆకాశాలు భూమి గతించిపోతాయి అనేసి మనకు వాక్యం ఉంది కదా. ఈ విధంగా దేవుని రాకడకి మరి మనందరం కూడా సృష్టి అయితే ఏ విధంగా సిద్ధపడి ఉందో మనం కూడా ఆ విధంగా సిద్ధపడదాం. దేవుడు ఏ ఉద్దేశాలు మనలో మన గురించి ఉద్దేశిస్తున్నాడో ఆ ఉద్దేశాలను నెరవేర్చుకుందాం. దేవుని చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయ వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అతిమిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం కృపల రాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభం నుండి ఇంతవరకు కూడా మీరు తోడవేండి నీ పరిశుద్ధాత్మను విడుదల చేసి అనేక మంది హృదయాన్ని ప్రభ మార్చిన దేవా, నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నేను తీర్మానం చేసుకుంటున్నా తండ్రి, సృష్టి అంతా కూడా నీ మాటను వింటుంది. మేము నీ మాటను విని నీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. గొప్పదేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి వాక్యాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటాం. అవి ఫలించుట్లు దాని ప్రకారంగా జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ఉద్యమ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసినంత ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మా మనశోధనలను తప్పించండి. ఇక రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడిని అద్వితీయ దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సరళవంచిన మనకు సత్య సువార్త సహవాసానికి సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించిన గాక, ఆమేన్. జీవాహార వాగ్దానిచ్చి మామోను పోషించుము. నిన్ను వేడుకొని బావుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత ప్రార్థన.